Let's listen to an expert doctor for hypertension in young population along with coronary artery disease and higher heart rate. Can be sure of happy heart? Today we have with us Dr. Ranga Reddy, consultant cardiologist, Apollo Hospital, Jubilee Hills, Hyderabad. Doctor, how do we define hypertension and when should we conclude that the person has hypertension? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంగారెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. సో హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు మనం ఎలా డిఫైన్ చేస్తాం? రక్తపోటు ఎప్పుడు ఒక పేషెంట్ కి రక్తపోటు ఉన్నది అని ఎప్పుడు చెప్తామంటే, పేషెంట్ కి ఒక మల్టిపుల్ రీడింగ్స్, అట్లీస్ట్ 2-3 రీడింగ్స్ పేషెంట్ రెస్ట్ లో ఉన్నప్పుడు 140/90 అండ్ అబౌవ్ ఉంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ అని చెప్పి వాళ్ళకి డయాగ్నోసిస్, రక్తపోటు అని చెప్పి డయాగ్నోసిస్ పెడతాం. Can high blood pressure be completely cured? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంగారెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. So high blood pressure, we say it, some people will come with baseline pre-hypertensive levels. Some people, కొంతమంది జస్ట్ బోర్డర్ లైన్ అబౌవ్ లెవెల్స్ లో వస్తారు, కొంతమంది చాలా ఎక్కువ బీపీతో వస్తారు. సో అలాంటి వాళ్ళకి ప్రీ హైపర్ టెన్షన్ రేంజ్ లో ఉన్న వాళ్ళకి మేము లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. తర్వాత మళ్ళీ బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉంటాము, ఉండమని చెప్తాము. ఆ తర్వాత బీపీ నార్మల్ గా ఉంటే మెడికేషన్స్ ఏమీ అవసరం ఉండదు. బీపీ ఉన్న పేషెంట్స్ కి, అంటే 140/90 అబౌవ్ ఉన్న పేషెంట్స్ కి ఇనీషియల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. తర్వాత స్మాల్ డోస్ మెడికేషన్స్ కూడా యాడ్ చేస్తాము. కొంతమంది ఒబిసిటీ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గించుకుని మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుని డైట్ చేంజెస్ చేసుకుని ఉంటే వాళ్ళకి నార్మల్ బీపీ అండ్ నార్మల్ బీపీ కంటే కొంచెం తక్కువగా ఉంటుంటే మెడికేషన్స్ డోస్ తగ్గించి ఆపేయడం కూడా జరుగుతూ ఉంటుంది. Has there been a recent increase in incidence of hypertension and heart attack among young patients? If yes, what could be the underlying cause? నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రంగారెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. హైపర్ టెన్షన్ ఈ మధ్య యంగ్ పేషెంట్స్, అంతకు ముందు 45-50 ఏళ్ల పైబడే వాళ్ళకే హైపర్ టెన్షన్ చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు 20-30 ఇయర్స్ 40 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్ అనేది చూస్తున్నాం. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్, అడల్టరేటెడ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్, జాబ్ లో ఎక్కువ స్ట్రెస్ ఉండటం, మళ్ళీ డే టు డే లైఫ్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఫుడ్ లో ఎక్కువ సాల్ట్ కంటెంట్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ప్యాక్డ్ ఫుడ్, వాటన్నిటి వల్ల బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. సో బీపీ అనేది వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ డిసీజ్ కి. సో ఎర్లీ ఏజ్ లో హైపర్ టెన్షన్ కానీ వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి తొందరగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనే మనం హార్ట్ డిసీజెస్ యంగ్ పేషెంట్స్ లో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. Public awareness initiative by Glenmark Pharmaceuticals.